చాలా బాగుంది. ఆడబిడ్డలందరికీ నేను చెప్పాను నేను. సో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నిజంగా రాష్ట్రం అతలాకుతలం అయింది. సో దీని నుంచి ఫైట్ బ్యాక్ చేసుకుని రావాలి. బికాస్ సిస్టమ్ మొత్తం పాడు చేశారు, ఆర్థికంగా దెబ్బకొట్టాడు. ఒక చీఫ్ మినిస్టర్గా 10 ఏళ్ళు ఆయన అధికారంలో కూర్చున్న మనిషిని ఆర్థికాన్ని పెంచుండి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. కానీ ఆ విధంగా చేయకుండా ఎవరి కాళ్ళు దోచుకోవడం తప్ప ఈ రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్దాం, నెంబర్ 1 స్టేట్గా అన్న ఆలోచన చేయలేదు కేసీఆర్ గారు. ఒక ఉద్యమ నాయకురాలుగా డెఫినెట్గా నాకు బాధ ఉంటుంది. ఎందుకంటే మేమందరం ఉద్యమం పనిచేసే తెలంగాణ కొట్లాడి తీసుకున్న వాళ్ళకి ఈ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరగాలి. చిన్న రాష్ట్రం పర్ఫెక్ట్ ప్లానింగ్లు ఎల్లుంటే నిజంగా అద్భుతాలు చేసి ఉండొచ్చు. కానీ కేసీఆర్ ఎంతసేపు నా కుటుంబం బాగుపడాలి, ఎక్కడ ల్యాండ్లు, ఎక్కడ చెరువులు, ఎక్కడ ప్రాజెక్టులు డబ్బు వస్తుందని దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇది మొత్తం సిస్టమ్ పోయింది. సో ఈ పోయిన సిస్టమ్ అని మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేస్తున్నట్టు మా ప్రభుత్వం చేస్తుందండి. నిజంగా కొన్ని పథకాలు డిలే అవుతుంది. కారణం కేసీఆర్ చేసిన అప్పుల వల్ల 7 లక్షల కోట్లకి వెళ్ళిపోయినప్పుడు అది సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు చేసే పార్టీ అండి, ఎప్పుడు ఇచ్చే పార్టీ, చేసే పార్టీ. ఇన్ని సంవత్సరాలు అద్భుతాలు చేసింది, ప్రజల కోసం చేసింది. సో ఇవాళ వచ్చి కొంత డిలే కారణం కేసీఆర్. సో దీన్ని డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కొంచెం టైం ఇచ్చి ప్రజలు కొంచెం అర్థం చేసుకుంటే ఐ థింక్ మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయగలుగుతాం, నిజంగా చేయగలుగుతాం. అది నేను అప్పీల్ చేశాను, విన్నారు. అండ్ వాళ్ళు చాలామంది అన్నారు లేదక్క మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటున్నారు. బట్